ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అనుకూలమైన గ్రహం రాహుగ్రహం. రాహు అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడికి ధన సంపాదన అనేక విధాలుగా రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా రాహు అక్రమ సంపాదనకు కారణమవుతుంటాడు. డైరెక్ట్గా వచ్చే సంపాదనకి గురువు కారణమైతే అక్రమ సంపాదన, బ్లాక్ మార్కెటింగు, స్మగ్లింగు, ట్యాక్సులు ఎగ్గొట్టడం, లంచాల రూపంలో రావడం, అలాగే పెద్ద ఎత్తులో కమిషన్లు, మనది కాని ధనం, అలాగే కొద్దిగా డ్రగ్స్ లాంటివి అంటే పాయిజనస్ డ్రగ్స్ లాంటివి కానీ, మత్తు పదార్థాలు కానీ, ప్రభుత్వం వారిచే నిషేధించబడినటువంటి వస్తువులు అమ్మడం వల్ల కానీ, వాటిని ప్రోత్సహించడం వల్ల కానీ, అలాగే మెడికల్లో కొన్ని రకాల మందులు నిషేధించడం జరుగుతుంటుంది. వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్ల విపరీతమైనటువంటి ధన సంపాదించే అవకాశాలు రాహు 11వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంటుంది. అలాగే హాస్పిటల్స్ ద్వారా, ఎందుకంటే రాహు ఉన్నటువంటి మీనరాశి సహజ సిద్ధంగా అది 12వ రాశి అవ్వటం వల్ల హాస్పిటల్స్ ద్వారా, ఆశ్రమాల ద్వారా, లేదంటే అనాథ శరణాలయాల ద్వారా, విద్యా సంస్థల ద్వారా ఎక్కువ ఆదాయం ఈ వృషభ రాశిలో వాళ్ళు ఉంటే వారికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో కూడా ఇంచుమించుగా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. బట్ కానీ రాహు వచ్చినప్పుడు కొంత బ్లాక్ మనీ రూపంలో కూడా ఈ డొనేషన్ల రూపంలో ధనం సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధనయోగాలు బాగున్నాయి. అయితే రాహు ఏ విధంగా ఎంత ధనాన్ని ఇస్తాడో తన దశ అయిపోయినప్పుడు అంత ధనాన్ని కూడా ప్రభుత్వం వారి చేత పట్టించబడడం కానీ, పనిష్మెంట్ రూపంలో బయటపడడం కానీ, మొత్తం మీద పోగొట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల రాహు ఇచ్చేది శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. ఎంత పైకి తీసుకెళ్తాడో అంత డౌన్ఫాల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అటువంటి రాహు 11వ స్థానంలో ఉండడం అన్నది ఒక విధంగా ప్రస్తుత సమాజానికి ఇది అవసరం. అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు, ఇతర కమ్యూనిటీ మిత్రులు 100% మనకి సహకరించే అవకాశం ఉంటుంది. సో నో డౌట్. అయితే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటు, జోదాలు, పందాలు, క్యాసినో అటువంటి వాటిలో మళ్ళీ ధనాన్ని పోగొట్టే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని బిట్ కాయిన్స్ అని, ఆ కాయిన్స్ అని కొంతమంది ఇన్వెస్ట్ చేయడం, ఈ విధంగా ఈజీ మనీకి ఆశపడి ఇన్వెస్ట్ చేయడం వల్ల పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ పంచమ స్థానంలో కేతుగ్రహం వల్ల. ఈ రెండు గ్రహాలని ఎక్కువగా మనం కార్మిక్ కంట్రోల్ ప్లానెట్స్ అవడం, వీటి ప్రభావం తప్పకుండా జాతకుడి మీద మంచి కానీ చెడు కానీ ఉండడం జరుగుతుంది. మిగతా గ్రహాలు మనకి ప్రభావం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ రెండు గ్రహాలనే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలోకి వచ్చి స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. కొంతమందికి అంటే కొంత వయసు పైబడిన వారికి కానీ, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. శుక్రుడు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మళ్ళా శుక్రుడు ధనకారకుడు కాబట్టి రుణ రూపంలో ధనం దొరికే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువులతో, ముఖ్యంగా అత్తవారి బంధువులతో కానీ, అలాగే ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఎనీహౌ కొంతవరకు శుక్రుడు 6వ స్థానంలో ఉండడం అనేది అంత అనుకూల విషయం కాదు. మనకు ఎవరైతే ఇష్టపడతామో, ఎవరైతే ఆత్మీయులు అనుకుంటామో వాళ్ళతో విరోధం రావడం అనేది కొంతగా మనస్తాపానికి, మానసిక అశాంతానికి కారణం అవుతుంటుంది. ముఖ్యంగా మగవాళ్ళ జాతకంలో శుక్రుడు భార్యకారకుడు. అటువంటి కారకుడు 6వ స్థానంలోకి సంచరించడం వల్ల భార్యకి అనారోగ్యం రావడం వల్ల కానీ, భార్యతో విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ శుక్రుని యొక్క అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహ ప్రీతి కొరకు అమ్మవారి ఆరాధన అటువంటివి చేసుకోవడం వల్ల, లేదంటే డైమండ్ లాంటి ఉంగరం ధరించడం వల్ల శుక్రుడు మనకి అనుకూలంగా మారుతాడు. అయితే మనకి దానికి అనుకూలంగా 7వ స్థానంలో 2 అగ్నితత్వ గ్రహాలైనటువంటి కుజుడు ప్లస్ రవి, ఈ రెండు కూడా వెరీ అగ్నితత్వ గ్రహాలు రెండు కూడా 7వ స్థానం అయినటువంటి వృశ్చికంలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల వివాహపరమైనటువంటి సమస్యలు 100% ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఇతరుల యొక్క
ప్రమేయంతో కానీ అధికారుల యొక్క అండదండలు మీ జీవిత భాగస్వామికి రావడం వల్ల కొద్దిగా వాళ్ళ ప్రవర్తనలోనూ యాటిట్యూడ్లోనూ కొంత అహంకారాన్ని అహంభావాన్ని కనిపించే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టమైన రీతిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ప్రవర్తించే అవకాశం కూడా 100% ఉండే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ ఈ 2 గ్రహాలు సప్తమంలో ఉండడం వల్ల కొంత అనుకూలత ఉంది. బట్ కానీ ప్రభుత్వ అధికారులకి ఇది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం వాళ్ళ అధికారం కూడా ఎక్కువగా పెరిగి ఎవరి మీదైనా సరే అథారిటేటివ్గా ఉండి వాళ్ళు నిజాయితీగా వర్క్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో కొంతమందికి ప్రమోషన్ లాంటివి రావడం కానీ వృత్తిలో అదనపుగా బాధ్యతలు రావడం కానీ వచ్చే అవకాశం 100% ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా చాలా శుభకరంగా ఉన్న గ్రహం ఏంటంటే బుధగ్రహం. ధనాధిపతి అష్టమ స్థితి. అంటే ధనాధిపతి అష్టమంలో ఉంటే ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా రావచ్చు అంటే మనది కాని ధనం వచ్చే అవకాశం అంటే అది ఇన్సూరెన్స్ ద్వారా రావచ్చు. ఎవరికన్నా గతంలో మనం ధనం ఇచ్చింటే అది వడ్డీ రూపంలో రావచ్చు. ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అవ్వచ్చు, లేదంటే చిట్ ఫండ్ రూపంలో మెచ్యూర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా మీరు పని చేసి పెట్టడం వల్ల అధిక మొత్తంలో బహుమతి రూపంలో, అది లంచం అనొచ్చు, బహుమతి అనొచ్చు, గిఫ్ట్ అనొచ్చు, ఏదైనా అధిక మొత్తంలో ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2 గ్రహాలు మీకు ఆర్థిక విషయాల్లో ఫేవరబుల్గా ఉన్నాయి ఈ నెలలో. ఒకటేమో రాహు 11లో ఉన్నాడు, బుధుడేమో అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ 2 కూడా విశేషమైనటువంటి ధనయోగాన్ని మీకు 100% వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరమైన సమస్యలు ఈ నెలలో మీకు 100% తీరి ఇంకా మిగులు ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా శని దశమ స్థానంలో ఉండడం వల్ల వర్క్ విషయంలో సంతృప్తికరంగా ఉండదు. ఏదో చేస్తున్నాంలే అనిపిస్తుంది తప్ప పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించే అవకాశం అయితే లేదు. కాబట్టి వృత్తి విషయంలో కొంత అసహనం అయితే ఏర్పడే అవకాశం ఉంది. బట్ గురువు 12వ స్థానంలో ఉన్నాడు, లాభాధిపతి 12వ స్థానం. అంటే 2 గ్రహాలు మీకు ధనాన్ని జనరేట్ చేసినప్పుడు కూడా గురువు 12వ స్థానంలో ఉండడం అంటే మంచి కార్యక్రమాల కొరకు, అది వివాహం కొరకు అవ్వచ్చు, పిల్లల విద్య కోసం అవ్వచ్చు, లేదంటే ఏదైనా డొనేషన్స్ ధర్మాలు లాంటివి చేయొచ్చు, లేదంటే టెంపుల్స్కి వాటికి చారిటబుల్గా ధనాన్ని మీరు ఇవ్వచ్చు, లేదంటే మీరు ఎక్కువ మొత్తంలో పేదలకు అన్నదానం లాంటివి కూడా చేయొచ్చు. ఏదైనా మొత్తం మీద ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి, శుభకార్యాలకి ఎక్కువ ధనం ఖర్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఫైనాన్సు దాని అవసరాల చుట్టూనే నెలంతా కూడా తిరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని ప్రతి శుక్రవారం పూజించుకోవడం వల్ల, అలాగే ప్రతినిత్యం మరి కనకదార స్తోత్ర పారాయణ, అలాగే లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయడం వల్ల జాతకుడికి ఆర్థిక పరంగా ఒక మిగిలి శుభకార్యాల కొరకు ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. స్వస్తి.